డాక్టర్స్ ద్వారా గ్రీన్ రెవల్యూషన్ అనే పేరులో సైంటిస్ట్ ద్వారా రైస్ అండ్ వీట్ వర్ సెలెక్టెడ్ ఆన్ కమర్షియల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రమోటెడ్. అదొక స్టాండర్డ్ సెట్ చేశారు. మీరు డబ్బులు ఉండే వాళ్ళు అయితే రైస్ వీట్ తింటారు, రాగులు జొన్నలు తినేవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు లో స్టాండర్డ్ అని ఆ ఇమేజ్ క్రియేట్ చేసి ఇప్పుడు వరకును డాక్టర్స్ ఏం చెప్తారు, డయాబెటీస్ వచ్చిందా చపాతీ తినండి, రైస్ వదిలేయండి చపాతీ తినండి, లావు ఉన్నారా డయట్ చేయాలా చపాతీ తినండి. చపాతీ తినేదాని వల్ల వీట్ తినేదాని వల్ల మంచిది అయ్యేదైతే నార్త్ ఇండియాలో ఎవరికి షుగర్ ఉండకూడదు, అసలు వాళ్ళు తినేదే అది. కానీ వాళ్ళకు మనకంటే ఎక్కువనే డయాబెటీస్ ఉంది. సో దాంట్లోనే మాకు అర్థం కావాలి వీట్ ఈజ్ నాట్ గోయింగ్ టు క్యూర్ అవర్ ప్రాబ్లమ్స్ అని. సో ఇలాగే the choices that we have made ante unknowingly what we are eating today has been gained by is because of someone else's commercial interest. Next coming to sugar dendi by product. So ee alcohol industry vallu alcohol ammukovalante sugar cane kaane kavali penchukovali దానికి ముఖవాడంగా వచ్చేది బై ప్రోడక్ట్ షుగర్. ఆన్ అన్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి ఎంత షుగర్ అవసరం, ద ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వీ షుడ్ కన్జ్యూమ్ ఆన్ అ డైలీ బేసిస్ ఇస్ 0. సో సంథింగ్ విచ్ వీ షుడ్ నాట్ బీ ఈటింగ్ అట్ ఆల్ is going into our mouths from the time we get up as toothpaste, as I mentioned. రాత్రి మళ్ళీ పాలు తాగండి నిద్ర వస్తుంది, దాంట్లో 2 స్పూన్స్, కాఫీకి 2 స్పూన్లు, టీకి అయితే 3 స్పూన్ షుగర్. అన్ని దాంట్లో మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి సాల్ట్ చిప్స్ తీసుకోండి, సాల్ట్ బిస్కెట్ కొనండి, దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. ప్యాకెట్ కంటెంట్స్ చూస్తే దాంట్లో ఉంటుంది 22% షుగర్ ఉంటుంది. కాఫ్ సిరప్, పాపం దగ్గు వచ్చిందని పాపకో పాపడికో కాఫ్ సిరప్ వేస్తే దాంట్లో 40% షుగర్ ఉంది. దీన్ని ఎందుకు అంత అమ్ముతున్నారంటే ఇట్ ఈస్ అ కవర్ ఫర్ ఆల్కహాల్. ప్రిస్క్రైబ్డ్ యాక్చువల్లీ రూల్స్ ఉన్నాయి బుక్లో చూస్తే, షుగర్ కేన్ కెనాట్ బీ గ్రోన్ మోర్ దెన్ 5 to 8% ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని రూల్స్ ఉన్నాయి, బికాజ్ ఇట్ ఈస్ అ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. కానీ ఎవరు ఫాలో చేయరు. వై? బికాజ్ ఇట్స్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ద ఆల్కహాల్ ఇండస్ట్రీ. దీన్ని చేసుకునే దానికి వీఆర్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, వీఆర్ యూజింగ్ ఆల్ ది రిసోర్సెస్, నీళ్లు కట్టి ఎరువులు వేసి భూమిని నాశనం చేసి ఏం చేస్తున్నాము, ప్రొడ్యూసింగ్ సంథింగ్ విచ్ వీ డు నాట్ రిక్వైర్, సంథింగ్ విచ్ వీ షుడ్ నాట్ పుట్ ఇన్ టు అవర్ మౌత్ అట్ ఆల్. దానికి అంత రిసోర్సెస్ వాడుతున్నాం. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ షుగర్. ఇంకా నెక్స్ట్ మైదా. మైదా అంటే ఏమి? వాట్ ఈస్ మైదా బేసిక్లీ? దేని నుంచి చేసిండేది? వీట్, ప్రాసెస్డ్ వీట్. సో గోధుమలో ఉండేది మాకంతా అందరికీ వైట్ మీద చాలా మోహం. చూసేదానికి అందరూ తెల్లగా ఉండాలి, అన్నం వైట్గా పాలిష్డ్గా ఉండాలి. ఇంకా గోధుమ పిండిలో ఉండే కొంచెం ఫైబర్ని తీసేసి పాలిష్ చేసి అది వైట్గా కనిపించాలని మైదా చేసుకుంటున్నాం. సో ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వీట్ ఇంటూ మైదాలో ఒక కెమికల్ యూస్ చేస్తారు, బ్లీచింగ్ పౌడర్. మేము టైల్స్ క్లీన్ చేసుకోవాలంటే బ్లీచింగ్ పౌడర్ వేస్తే అది వైట్ అవుతుంది. సేమ్ వే గోధుమ పిండిని మైదా చేయాలంటే ఒక బ్లీచ్ వాడతారు, దాని పేరు అలోక్సేన్. సో ఈ కెమికల్ అలోక్సేన్ అనే దానికి మీరు యూజెస్, ఇఫ్ యూ సర్చ్ ఆన్ గూగుల్ యూ విల్ ఫైండ్ టూ యూజెస్. వన్ ఇస్ టు మేక్ మైదా ఫ్రమ్ వీట్. సెకండ్ యూజ్ ఇస్ టు ఇండ్యూస్ డయాబెటీస్. ఎలా అంటే ఇప్పుడు కొత్త మందులు వస్తుంటాయి, ఇన్ ద మార్కెట్ వస్తుంటాయి. ఏదే మందు మార్కెట్లో రావాలంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్ ఆన్ యానిమల్స్. ఫస్ట్ టెస్ట్ చేస్తారు, తర్వాత ఒక కంట్రోల్డ్ పాపులేషన్లో టెస్ట్ చేస్తారు, తర్వాత ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్ ఫర్ పబ్లిక్ యూస్. సో టు టెస్ట్ ఎనీ న్యూ మెడిసిన్ ఆన్ అన్ యానిమల్ ఫస్ట్ షుగర్కి మెడిసిన్ కనిపెట్టారు. దాన్ని వాడాలంటే ఆ పశువుకు ఫస్ట్ షుగర్ ఉండాలి. సో షుగర్ లేకుండా మందు టెస్ట్ చేయలేము. సో ఐదర్ ర్యాబిట్స్, మంకీస్, దాంట్లో డయాబెటీస్ మెడిసిన్స్ టెస్ట్ చేసేదానికి ఫస్ట్ యానిమల్కి డయాబెటీస్ వచ్చేదానికి వాడే కెమికల్ అలోక్సేన్. డైరెక్ట్ ఇది పోయి ప్యాంక్రియాస్ పైన యాక్ట్ అవుతుంది. సో ప్యాంక్రియాస్ ఇస్ ద మెయిన్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ విచ్ రిలీజెస్ ఇన్సులిన్ ఫర్ డైజెషన్ ఆఫ్ షుగర్ మెటబాలిజంలో ఇన్వాల్వ్ అయ్యే హార్మోన్ ఇన్సులిన్ రిలీజ్ చేసేది ప్యాంక్రియాస్.
డైరెక్ట్ దాన్నే సెల్స్ని పోయి అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసే కెమికల్ అలోక్సిన్. సో ఇది డయాబెటీస్ యానిమల్స్లో వచ్చిన తర్వాత వాళ్ళు మందులతో టెస్ట్ చేస్తారు. సో ఇదే కెమికల్ని మేము ఏం వాడుతున్నాము టు మేక్ మైదా. సో ఏమంటారు, దాంట్లో ట్రేస్ అమౌంట్స్ ఉంటాయి, దాంతో ఏమవుతుందిలే అని అందరూ అనుకుంటారు. కానీ వెన్ డూ వీ స్టార్ట్ గివింగ్ దీస్ ప్రోడక్ట్స్ టు అవర్ చిల్డ్రన్? 6 months బేబీకి ముందు క్యారెట్ ఇస్తున్నారు, పళ్ళు వస్తుంటే ఆ ఇరిటేషన్ ఉండేదానికి 6-7 months అయితే ముందు క్యారెట్ పీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమి ఇస్తారు, బిస్కెట్ ఇచ్చేస్తారు చేతికి. మదర్స్ ఫాదర్స్ ఆర్ ఆల్వేస్ సో బిజీ. ఇప్పుడు ఏమవుతుంది, పిల్లలు ఏడుస్తుంటే ఊరుకున్నాయని బిస్కెట్ ఇస్తారు, చాక్లెట్ ఇచ్చేస్తారు. సో బిస్కెట్ ఏంతో చేసింటారు, మైదా. సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 months 7 months నుంచి వెన్ చిల్డ్రన్ స్టార్ట్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ద సచ్ కెమికల్, బై ద టైమ్ దే రీచ్ 7-8 years ఏజ్, అది కొంచెమే ఉండొచ్చు ప్రతిసారి, బట్ ఇట్ అక్యుములేట్స్ ఇన్ అవర్ బాడీ and slowly the pancreas is being destroyed. No wonder diabetes in kids is increasing so much. Andru type 1 anestaru. We are seeing cases of type 2 diabetes. Type 2 diabetes ante pedda vallu 50 years 60 years ku mundu vastundindi, ippudu 8-year-old kids 10 years old kids lo vastundi. Enduku? Direct effect of maida usage. బిస్కెట్ ఒకటే కాదు, మీ నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ అయినా మైదానే. రోటీ, సబ్జీ, నాన్, కుల్చా అన్నీ చేస్తుండేది మైదానే. బయట దొరికేటివి ఆల్మోస్ట్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ బీయింగ్ మేడ్, నూడిల్స్ అన్నీ ఆర్ బీయింగ్ మేడ్ ఆఫ్ పిజ్జా, బర్గర్స్, బ్రెడ్ అన్నీ మైదా. సో ఇన్ ఈచ్ స్టెప్ గోధుమలకి చెడ్డవి, అది కీప్ దట్ అపార్ట్, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. బట్ దాంట్లో ఆల్రెడీ అలోక్సిన్ అనే కెమికల్ మా బాడీకి చేరి ఇట్ ఈస్ డైరెక్ట్లీ డిస్ట్రాయింగ్ ద ప్యాంక్రియాస్ అండ్ గివింగ్ వే ఫర్ డయాబెటీస్ టు కమ్ ఇన్ టు అవర్ బాడీ. సో ఐ సెడ్ రైస్ అండ్ వీట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అవర్ ఫుడ్. ఇట్ వాజ్ సెలెక్టెడ్ ఆన్ అ కమర్షియల్ ఆస్పెక్ట్, ఇంట్రెస్ట్స్తో వచ్చిందని. వై, ఎందుకు వై ఈజ్ ఇట్ నాట్ గుడ్ అని మీరు అడగచ్చు. ఇన్ని రోజులు తింటున్నామే, మీరు ఎందుకు అది చెడ్డది అని చెప్తున్నారంటే, సో దీంట్లో ఉండేది ఫైబర్ పర్సంటేజ్ 0. మేము వాడుతుండే యాక్చువల్ వీట్లో 1.2% ఫైబర్ ఉంది, కానీ మేము అది వద్దని పాలిష్ చేసేసి అంతా తీసేసి మైదాగా వాడుతున్నాం. ఆర్ ద వీట్ విచ్ వీఆర్ గెట్టింగ్ ఇస్ జెనెటికలీ మోడిఫైడ్ వీట్. సో దాన్ని వాడే దాంట్లో మాకు దొరుకుతుండే ఫైబరు 0%. సో మా బాడీ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ అ వే దట్ మన డైజెస్టివ్ ప్రాసెస్లో మాకు కార్బోహైడ్రేట్ రిలీజ్ ఏదైతే ఉందో స్లోగా ఉండాలి. అది స్లోగా షుగర్, గ్లూకోజ్ బ్లడ్కి వస్తే అప్పుడు మేము హెల్తీగా ఉంటాము. కానీ రైస్ అండ్ వీట్లో ఫైబర్ 0 ఉండేదానివల్ల షుగర్ రిలీజింగ్ ఇన్ టు అవర్ బాడీ బికమ్స్ వెరీ ఫాస్ట్. సో వితిన్ 30 minutes మేము తిన్న కార్బోహైడ్రేట్ అంతా మొత్తం డైజెస్ట్ అయిపోయి గ్లూకోజ్ బ్లడ్గా ఒక షుగర్ రష్గా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ లీడింగ్ టు మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. నేను చెప్పేదేమో చెప్పేసాను, రైస్ అండ్ వీట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అవర్ ఫుడ్ అని. బట్ ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ their low fiber content, they should not have been our food.